రేపు తెలంగాణలో మూడో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రుణమాఫీ ప్రకటించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. జూలై 18న మొదటి విడతగా 1,00,000 వరకు రుణమాఫీ ఉన్న రైతు కుటుంబాలన్నిటికీ ఏకకాలంలో మాఫీ చేసింది రేవంత్ సర్కార్. 11,14,412 మంది రైతులకు 6,034.97 కోట్లు విడుదల చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో విడతలో 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ ఉన్న రైతు కుటుంబాలకు మాఫీ చేశారు. మూడో విడతలోని 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రేపు మూడో విడత రుణమాఫీకి రంగం సిద్ధమైంది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం 2 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు మాఫీ చేయబోతున్నారు. రైతు ఖాతాల్లో రేపటి నుంచి డబ్బులు జమ కాబోతున్నాయి. మొదటి విడత జూలై 18వ తేదీన 1,00,000 రూపాయల వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. అందులో భాగంగా 11,14,400 మంది రైతులకు 6,034 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సెక్రటరియట్ లో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఇక రెండవ విడత రుణమాఫీ జూలై 30వ తేదీన అసెంబ్లీలో శ్రీకారం చుట్టారు. రెండో విడతలో 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నటువంటి రైతులకు రుణాన్ని మాఫీ చేశారు. ఈ రెండు విడతల్లో కలిపి దాదాపుగా 12 లక్షలకు పైగా మంది రైతులకు, రెండు విడతల్లో దాదాపు 15 లక్షల మంది రైతులకు రుణం మాఫీ అయినట్టు తెలుస్తుంది. ఇక మూడో విడతలో దాదాపు 14 లక్షల మందికి పైగా రుణమాఫీ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అవి ఇంకా పూర్తి వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించారు. అక్కడే రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఆ మేరకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రతి సభలోనూ ఆయన ప్రకటిస్తూ వస్తారు. ఆ మేరకు నిధులను సమకూర్చుకొని రైతులను రుణ విముక్తులను చేసే దిశగా అడుగులు వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ మేరకు రైతులకు రుణమాఫీ కూడా చేస్తున్నారు. రేపు గోల్కొండలో ఇటు జెండా వందనం తర్వాత సీఎం ఖమ్మం జిల్లా వెళ్తారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సీతారామ ప్రాజెక్టు నుంచి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో కూడా ఆయన పాల్పంచుకోబోతున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా వైరాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రుణమాఫీ అంటే కాంగ్రెస్ అంటే రుణమాఫీ అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేశారు. కానీ 2 లక్షల వరకు రుణమాఫీ ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మినహా ఇక ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో రేవంత్ సర్కార్ తీసుకుంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలైతే చెప్తూ వస్తున్నారు. ఇక రైతులకు పూర్తిగా రుణం నుంచి విముక్తి చేసే దిశగా రుణమాఫీ ఉండిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొత్త రుణాలను మంజూరు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు రైతులు చేరుకుంటున్నారు. కానీ ఇటు విపక్షాలు మాత్రం ఇంకా కొంతమంది రైతులకు 1,00,000 రూపాయల రుణం కావచ్చు, మరి కొంత 1,50,000 వరకు కూడా మాఫీ కాలేదు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా రైతు రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ మేరకే పెద్ద ఎత్తున రుణమాఫీకి నిధులను సమకూర్చుకొని విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలైతే చెప్తున్నాయి. దాదాపు ఒక నెల రోజుల వ్యవధిలోనే 30,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.